శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, గీతా సుగీత కర్తవ్య సత్సంగానికి స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు గీత రణరంగ మధ్యంలో, అంటే రణరంగం ప్రారంభం కానున్న సమయంలో ప్రబోధించారు అనేది మనకి శంకర భగవత్పాదులు వారు. ఎందుకంటే సద్గురువు మాత్రమే సత్యస్వరూపము యొక్క హృదయాన్ని గ్రహించగలరు. ఎందుకంటే భగవంతుడికి భగవద్ అనుభూతి పొందినటువంటి సద్గురువుకి ఏ తేడా లేదు. జ్ఞానీ త్వాత్మైవ మేమతం అని మనకి గీతలో స్వామి చెప్పారు. స్వరూప జ్ఞానం కలిగినటువంటి అతడికి నాకు ఏమీ తేడా లేదు, అతడే నేను, నేనే అతడు అన్నారు. ఆ కారణంగా మనం శంకర భగవత్పాదులు వారు ప్రసాదించినటువంటి భాష్య వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కంఠం గద్గదమవుతుంది. అంటే పరమాత్మ ఎంత మేలు చేశాడు, ఆయన చేసినటువంటి మేలుని మనకి ఎంతగా గుర్తు చెయ్యడానికి సాక్షాత్తు శంకరుడే శంకరాచార్య స్వామి వారిగా వచ్చారు. వచ్చిన వారు అంత స్వల్ప కాలంలోనే అనల్పమైనటువంటి, అంటే అధికమైనటువంటి ఒక అనంత సాగరంగా ఉన్నటువంటి జ్ఞాన నిధిని మనకి ప్రసాదించారు, కురిపించారండి. అయితే ప్రసాదించిన ఆ ప్రసాదాన్ని మనం కొద్దిగాన్నా స్వీకరిస్తే అదృష్టవంతులు. ఇక దీన్ని మించినటువంటి అదృష్టం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదండి. ఇంతకు ఏమా అదృష్టము అని అంటే శంకర భాష్యంలో చెబుతారండి. 19వ శ్లోకానికి ఉపోద్ఘాతంగా శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతా శాస్త్రం. ఎందుకు గీతా గీతా గీత? యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుత గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై
అని చెప్పారండి పెద్దలు. నువ్వు ఏం చేసినా చెయ్యకపోయినా గీతను నీ జీవితానికి సుగీతగా మలచుకో. ఇది కర్తవ్యం. యూ హ్యావ్ టు డూ. ఎందుకని ఇది కర్తవ్యం అయ్యింది అంటే, సాక్షాత్తు పద్మనాభుడు పద్మమేనాభిగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా వేషం వేసుకునొచ్చి అందరూ వేసేటటువంటి వేషాలకు, స్వార్థపు సంకుచితత్వపు వేషాలకు స్వస్తి చెప్పాలి అని తాను భగవంతుడిగా నిలిచి అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని సర్వలోకాన్ని అంటే లోకం అంటే ఏదో గోడలును లేకపోతే బిల్డింగులు, రాష్ట్రాలు, దేశాలు కాదుగా. ఒక ఇల్లు ఉందంటే ఇంట్లో ఎవరో ఉన్నారు. ఇంట్లో ఉండేవాళ్ల కోసం ఇల్లు, సమాజం కోసం రాష్ట్రం, ప్రజల కోసం దేశం. అందుచేత ఈ ప్రజ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఉపకారం చెయ్యాలి, వాళ్ళకి మేలు కలిగించాలి. ఎందుకు ఏమిటి వాళ్ళకు కలిగిన కీడు ఏమిటి? స్వామి వచ్చి కొత్తగా మేలు ఏం చేసేస్తాడు అని అంటే, నిరంతరం కీడులోనే ఉంటున్నారు ఈ ప్రజ అంతా. ఎంతకు ఏమా కీడు? లేచింది మొదలు పడుకునేంత వరకు ఎన్ని శోకాలో, ఎన్ని మోహాలు. ఈ శోక మోహ కారణంగానే బాధపడుతూ ఉన్నాడు. దానికోసమే పాపం చేస్తున్నాడు. ఆ దానికోసమే ఇంకా ఏదో పొందాలి, ఐశ్వర్యం పొందాలి, ఆనందం పొందాలి అని అంటూ సత్కర్మలు చేస్తున్నాడు. చేస్తున్న సత్కర్మలలో పాపం కూడా దాగి ఉంది. పువ్వులు కోస్తుంటే దేవుడి కోసమనే భావన పుణ్యమే, కానీ కొయ్యడం పాపమే కదా. ఇలా ప్రతి దానిలో పుణ్యము అని అంటే దాని వెంటనే పాపం కూడా ఉంటుంది. మరి ఈ పుణ్యపాపాలు వచ్చి ఏం చేస్తున్నవి అని అంటే, పుణ్యము ఒక 20% అయితే మిగిలిన 80% పాపమే. ఎందుకని పాపం ఉంటుంది? నేను సుఖపడాలి, నేను అన్ని విధాలా బాగుండాలి, నేను ఎంతకు ఆ నేనెవరో ఐ డోంట్ నో. ఆ నేనెవరో నాకు తెలియదు, నాకేమిటో కూడా నాకు తెలియదు. కానీ నేను బాగుండాలి. ఇది అందరికీ, నాట్ ఓన్లీ 1 పర్సన్ ఆర్ సింగిల్ పర్సన్. అందుచేత ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఇవి రెండు ఉన్నవి, శోకము మోహం. శోకం అంటే బాధ, దుఃఖం. ఎందుకు కలుగుతుంది దుఃఖము? మోహము. నా వాళ్ళు లేదా ఇది నేను అని అనుకునే మోహం కారణంగా శోకం కలుగుతుంది. శోకమోహాల కారణంగా వీడు ఏడవడానికి రాలేదు, ఏడుపు మానుకోవడానికి వచ్చాడు మానవ జన్మలో. ఇంకా చెప్పాలి అంటే మానవేతర జన్మలలో ఏడుపులు లేవండి. ఎప్పుడో గాని కుక్క ఏడవదు, ఎప్పుడో గాని మిగిలిన ప్రాణులు ఒక విచారంగా పెట్టవు. కానీ మానవుడు ఎప్పుడో గాని సంతోషించడు, మిగిలి ఎక్కువ సమయం దుఃఖిస్తూనే ఉంటాడు. ఒకవేళ సుఖం ప్రాప్తిస్తే ఇది అయిపోతుందేమో, ఇది మరలా మారిపోతుందేమో, ఏమవుతుందో అనే భయంతో కూడా సుఖాన్ని కూడా దుఃఖంగానే అనుభవిస్తున్నాడు. అందుచేత జ్ఞానము ఎవరికి అంటే కేవలం మనిషికి. ఆ మనిషి బ్రాహ్మణుడయి ఉండాలి, మగవాడయి ఉండాలి, అతడు సన్యాసి అయి ఉండాలి, లేదా యువకుడయి ఉండాలి అనేటటువంటివి ఏ నియమాలు లేవు. మనిషి అయి ఉంటే చాలు. మనిషి అయిన వాడికి కాస్త బుద్ధి సక్రమంగా పనిచేస్తే చాలు. మిగిలిన ఇంద్రియాలు పని చెయ్యకపోయినా కూడా పర్వాలేదు. శాస్త్రం తెలియడానికి పెద్దలు ఏం చెబుతారంటే, వినడానికి చెవులొక్కటి ఉంటే చాలు, మిగిలిన ఏ అవయవాలు లేకపోయినా పర్వాలేదు. చెవుల ద్వారా విని బుద్ధిని ప్రచోదనం చేసుకుంటాడు. తద్వారా తాను ఎందుకు వచ్చాడో, అసలు ఎక్కడి నుండి వచ్చాడో, వచ్చింది ఎవడో, పోయేదెవడో, ఉన్నదెవడో ఇదంతా తెలుస్తుంది. ఎంతకు
గీతా శాస్త్రం దేనికోసమండి అంటే శోకమోహ అది సంసార కారణ నివృత్త్యర్థం అన్నారండి. ఇంతకీ శోకము మోహమే సంసారం. మరలా సంసారం ఏముందండి, ఒక 2 పిల్లలు, పోని పాతకాలపు వాళ్ళైతే 5, 10 మంది మ్యాక్సిమం, అంతే కదండి. అదే సంసారం అండి అని అంటే ఆహా, అది సంసారం కాదు. ఎవడికి వాడు లోపల నేను నాది అని అనుకోవడం వల్ల వచ్చేటటువంటి ఆ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నావో, లేదా స్వామి చెప్పినటువంటి పదాలుగానే మనం తీసుకుంటే శోక మోహాలు ఏవైతే ఉన్నావో అదే సంసారం. ఓకే, ఇంతకు సంసారానికి కారణం ఏమిటంటే శోకమోహాలు. శోకమోహాల కారణంగా సంసారం వచ్చింది. మరి ఈ శోకమోహాలు ఎందుకు వచ్చినవి అంటే అజ్ఞాన కారణంగా వచ్చింది. మరి అజ్ఞానం అనే తెలియనితనం ఏం చేస్తే పోతుంది? చీకటి ఏం చేస్తే పోతుంది? దీపం వెలిగిస్తే పోతుంది. అలాగే అజ్ఞానము అనేటటువంటి చీకటి ఏం చేస్తే పోతుంది? జ్ఞానము అనే జ్యోతిని వెలిగించుకుంటే, లేదా జ్ఞాన జ్యోతి ప్రసరిస్తున్నటువంటి వెలుగుతూ ఉన్నటువంటి ఆ జ్యోతితో మనం కాస్త కొంచెం స్పర్శను అందుకుంటే, దాన్ని తాకిస్తే మన దీపం కూడా వెలుగుతుంది కదా. వెలుగుతున్న దీపంతో వెలగని దీపాన్ని మనం జోడించి వెలిగిస్తూ ఉంటాం కదా. అలానే ఇక్కడ కూడా స్వామి ఈ సంసారానికి కారణం శోకమోహాలు కలగడానికి కారణము అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని నివృత్తి చెయ్యడానికే తప్ప ప్రవృత్తి చెయ్యడానికి కాదు. నా ప్రవర్తకం అని అన్నారు. అంటే ఇక్కడ ప్రవర్తకం అంటే అర్జునుని యుద్ధం చేయించాడండి అనేది, యుద్ధం చెయ్యడానికి ఇది చెప్పలేదు స్వామి. అతను విషాదాన్ని మాని కేవలం కర్తవ్యాన్ని చెయ్యడానికి మాత్రమే చెప్పాడే తప్ప నీవు యుద్ధం చెయ్యి అని కూడా చెప్పలేదు. అంతా చెప్పిన తర్వాత నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, నేను చెప్పాల్సింది అంతా చెప్పాను అని అన్నాడు. అంతేత చివరికి అర్జునుడు ఏం చెప్పాడు? స్వామి నువ్వు చెప్పిందంతా విన్నాను, నష్టో మోహ, నా మోహం కాస్త పోయింది, మోహ కారణంగానే నేను ఏడ్చాను. అంత పెద్ద మునగాడు ఏడవడం ఏమిటండి? ఆడవాళ్ళంటే చాలా సులభంగా ఏడ్చేస్తారు, ఏడుపు వచ్చేస్తుంది. కానీ మగవాడు సామాన్యమైన మగవాడా, మంచి వీరుడు, ధీరుడు, శూరుడు, అందరి చేత ప్రశంసలు అందుకున్నటువంటి వాడు, సాక్షాత్తు వాళ్ళ తాతగారితో వాళ్ళ గురువు గారితో పరమాత్మతో కూడా అభినందనలు అందుకున్నటువంటి అర్జునుడు ఆడవాళ్లలాగా ఏడవడం ఏమిటండి అని అంటే, ఏడవడానికి గల కారణము తెలియకపోవడమే. ఏమి తెలియకపోవడము? తానెవరో తెలియకపోవడం. అంచేత ఆ తాను ఎవరో తెలియచేయడం కోసమే ఇది ప్రవృత్తమయ్యింది తప్ప, ఏది గీతా శాస్త్రము ఇతన్ని అది చెయ్యి ఇది చెయ్యని ప్రవర్తింప చెయ్యడానికి కాదు. న ప్రవర్తకం అని అన్నారు. అంటే ప్రవర్తకం అంటే ఈ కర్మ చెయ్యి, ఇదిగో ఈ ఆచరణ ఎలా చెయ్యి అని చెప్పడానికి రాలేదు. అనేదానికి 2 ప్రమాణాలుగా స్వామి తీసుకున్నాడు అని చెబుతున్నారు. ఏమిటి అంటే, యుద్ధంలో భీష్మాదులందరూ నా చేతిలో చంపబడతారే, ఎంత పాపము ఇది అని విలపించాడు కదా. ఎందుకు అలా విలపించాడు? తాను చంపేవాడు, భీష్మద్రోణాదులు చంపబడేవాళ్ళు అని అనుకోవడమే దీనికి కారణం. అంచేత ఏ అజ్ఞాన కారణంగా అర్జునుడు విలపిస్తూ ఉన్నాడు, ఆ విలాపన పోవాలి, వినోదం కావాలి, ఉల్లాసంగా ఉండాలి అంటే కేవలం జ్ఞానం. దాన్ని మనకి అందిస్తున్నారన్నమాట అండి ఈ శ్లోకంలో. చేత ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఎవరైతే ఆత్మస్వరూపం తెలియక ఆత్మయందు ఆరోపించబడినటువంటి ఈ శరీరాన్ని ఖండిస్తేనో లేక చీల్చితేనో ఆత్మ చీల్చబడింది, ఆత్మ ఖండింపబడింది అని అనుకుంటాడో అనుకున్నవాడు తెలియనివాడే. అంతేకాదు ఇతడు నా చేత చంపబడుతున్నాడు అని అనుకుంటున్నాడే, అతడు కూడా తెలియనివాడే. అంటే హననక్రియ
ఇద్దరి యందు ప్రవర్తిస్తుంది అని అనుకుంటున్నారే, వాళ్ళిద్దరూ తెలియని వాళ్ళే. అంటే నేను చంపేవాడిని, ఇతడు చంపబడేవాడు అని ఇద్దరూ కూడా తెలియని వాళ్లే అని స్వామి చెప్పాడు. ఎందుచేత ఇలా అన్నాడు అని అంటే, ఆత్మ అనేటటువంటిది షడ్భావ వికారాలకు లోనయ్యేది కాదు. వికారము అంటే మార్పు. ఏం మార్పు? ఆశ్చర్యం. ఏది ఉంటే దాని యందు, అంటే మార్పు లేనిది ఏదుంటే దీని యందు మార్పు జరుగుతుందో అది మార్పు లేనిది. మనమేం చేస్తున్నాము? కారణాన్ని తెలియక కార్యం మీద దృష్టి పెట్టి, ఓ నిన్న బాగున్నాను, ఇవాళ బాగుండలేదు, 5 ఏళ్ల క్రితం చాలా బాగున్నాను, నా జుట్టు చాలా బాగుంది, నేను చాలా బాగున్నాను, కానీ 5 ఏళ్లలో ఇంత మార్పు వచ్చేసింది నాకే. అయిపోయింది. ఏ నాకు మార్పు వచ్చింది అనేది ఆలోచన చేస్తే, అరెరే నేను మారలేదు, నేను వేసుకొచ్చిన వేషం మారింది, నేను ధరించినటువంటి ఈ ధారణలో మార్పు వచ్చిందే తప్ప ధరించిన నేను అంటే దేహినైనటువంటి నాకు ఏ విధమైనటువంటి మార్పు లేదు అని గుర్తిస్తే అతడు జ్ఞాని. గుర్తించలేదు, అజ్ఞాని అని చెబుతూ ఇక్కడ ఆత్మ అనేటటువంటిది మనకి జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇవి 6 వికారములు, భావ వికారములు. అంటే ఒకటి ఎప్పుడైతే భవం పుట్టిందో ఆ పుట్టిన దానికి జరిగేటటువంటి మార్పు. జాయతే పుట్టింది, మరి పుట్టింది ఏమవుతుంది? క్రమక్రమంగా పెరుగుతుంది. వర్ధతే. అయితే ఈ పుట్టుట అనేది ఏదుంటే జరిగింది. ఏదుంటే ఇది పుట్టిందో అది పుట్టలేదు. మరలా మనం బంగారము నగ దగ్గరికి వెళ్ళడమే చాలా సులభంగా మనకి అర్థమవుతుంది. బంగారం పుట్టలేదు. ఉన్న బంగారాన్ని మనం కంసాలికిస్తే అది ఒక ఉంగరంగానో లేదా గొలుసుగానో మనకి ఏ ఆభరణం కావాలంటే ఆభరణంగా చేసిస్తున్నాడు. జాయతే అంటే పుట్టింది. అయితే అక్కడ జడ వస్తువు కాబట్టి దానికి వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే అనేటటువంటి గుణాలు ఉండవు. కేవలం 2 జాయతే, నశ్యతి. ఇవి 2 మాత్రమే జడాలకి మనకి వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే స్వరూపంగా చైతన్యంగా ఉన్నదో ఆ ఉన్న దాని యందు ఒక కర్మ అనేటటువంటి ఒక క్రియ జరిగిందో, ఆ క్రియకు కారణంగా అజ్ఞానం మూలమై ఉన్నదో అప్పుడు జాయతే. అజ్ఞానం ఉంటేనే పుట్టుక గాని అజ్ఞానం లేకుంటే పుట్టుక లేదు, పెరుగుట లేదు, తరుగుట లేదు, మార్పు లేదు, నాశనము లేదు. అజ్ఞానం ఎప్పుడైతే, అందుకనే భగవత్పాదుల వారు అవిద్య కామ కర్మ. అవిద్య అంటే విద్య లేకపోవడం, అంటే తెలియకపోవడం. ఏం తెలియకపోవడం? లోకం గురించి కాదు. ఏదుంటే లోకం ఉందో, ఈ లోకాన్ని నియమించేటటువంటి లోకేశ్వరుడు ఎవడో, ఆ లోకేశ్వరుడికి తనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటో అది తెలియకపోవడమే అజ్ఞానం. అది అవిద్య. ఓకే, తెలియదండి, పెద్ద వచ్చే నష్టం ఏమిటి అని అంటే, తెలియని నాకు ఒక సంకల్పం కలుగుతుంది, కామన కలుగుతుంది. తెలియకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి? సంకల్పం కలుగుతుంది, కామన. ఎప్పుడైతే సంకల్పం కలిగిందో, కలిగిన సంకల్పం ఏం చేస్తుంది? కర్మ యందు ప్రేరేపణ చేస్తుంది. తెలియక అజ్ఞాన కారణంగా సంకల్పం జరగడం లేదా ఒక కామన కలగడం, కలిగిన కామన క్రియ యందు ఇతన్ని ప్రేరేపణ చెయ్యడం, అంతే. ఇక జననం మరణం, జననం మరణం. ఈ జనన మరణాల మధ్యలో అంటే జాయతే, నశ్యతి అనేటటువంటి వాటి మధ్యలో మిగిలిన 3 వికారాలు ఉంటున్నాయి.
షడ్భావ వికారాలు అని చెప్పడానికి గల కారణం అస్థి ఉంటేనే జాయతే. బంగారం ఉంటేనే నగ వచ్చింది, బంగారం లేకుండా నగ వచ్చే వీలు లేదు, మట్టి లేకుండా కొండ వచ్చే వీలు లేదు. అలానే స్వరూపం అనేటటువంటిది ఉంది. ఆ స్వరూప స్మృతి లేక, స్వరూప జ్ఞానం లేక పుట్టడం జరిగింది. స్వరూప జ్ఞానమే ఉందనుకోండి పుట్టడమే ఉండదు, పుట్టడమే లేదనుకోండి వృద్ధి చెందడం ఉండదు, వృద్ధి చెందడమే లేదనుకోండి మార్పు చెందడం ఉండదు, మార్పు చెందడమే లేదనుకోండి తరగడం ఉండదు, తరగడమే లేదనుకోండి నశించడం అనేది కూడా ఉండదు. అంచేత ఉన్నదేదో తెలియకపోవడం వల్ల వచ్చేటటువంటి 5 వికారాలు. ఈ వికారాల కారణంగా ఏమవుతుంది? కనిపించే ఈ శరీరము నేను అనుకోవడం, కనిపించేటటువంటి ప్రపంచము సత్యం అనుకోవడం, ప్రతిక్షణము మార్పు చెందుతూ ఉన్నప్పటికీ కూడా మారకూడదు 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 అని కోరుకుంటూ దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మార్పు లేనిది ఏదో ఉంటే దాని యందు ఇదంతా జరుగుతుంది అని ఒక యుక్తిని, ఒక జ్ఞానాన్ని కలిగి ఉండటం. మనం చూస్తూ ఉంటాం, పిల్లలు స్తంభం ఉంటే స్తంభాన్ని పట్టుకుని ఎగరగరగర తిరుగుతూ ఉంటారు. పిల్లలు తిరుగుతున్నారు కదా అని స్తంభం కూడా తిరగాలనుకుంది అనుకోండి, పిల్లలు పడిపోతారు. స్తంభం తిరగడం మొదలు పెడితే పిల్లలు పడిపోతారు, ఇక పిల్లలు తిరగలేరు కూడా. ఎప్పుడైతే స్తంభం తిరగకుండగా స్థాణువుగా చలనం లేకుండా ఉంటుందో అటువంటి స్తంభాన్ని పట్టుకుని పిల్లలు తిరుగుతూ ఉన్నారు అంటే స్థాణువుగా అచలంగా సత్యంగా నిత్యంగా ఉన్నటువంటి స్వరూపము ఏదో ఉండాలి. ఆ స్వరూపము ఉంటేనే ఆ స్వరూపమునందు ఒక రూపము, ఒక నామము, ఒక క్రియ, ఒక ఇంద్రియము, ఒక పుణ్యము, ఒక పాపము, ఇలా ఎన్నో పుట్టుకుని వస్తూ ఉన్నది. అంటే మార్పు లేని దాని యందు మార్పులు ఎన్నో జరుగుతూ ఉన్నవి. దీన్నే ఆరోపణ అంటారు, దీన్నే అధ్యారోపణ అంటారు. ఈ అధ్యారోపణ జరిగింది. మనం కూడా సహజంగా అతడు చాలా నిర్దోషండి, అనవసరంగా అతని మీద ఏవేవో ఆరోపణ చేశారండి అని అంటే ఇది ఆరోపణ అని తెలియడానికి మనం ఏం చేస్తాము? కోర్టుకు వెళ్తాము. జడ్జి గారు లేదా అడ్వకేట్ గారు ఇవన్నీ వాదనలు చెప్తే జడ్జి గారు చివరిలో తీర్పిస్తారు, ఇతడి యందు ఇవన్నీ ఆరోపణలు అని. అలానే స్వరూపమైన మన యందు ఇవి ఆరోపణలు అనేది మనకి తెలియాలి, నిరూపించుకోవాలంటే ఏ జడ్జి గారు కావాలి అంటే సద్గురు అనే జడ్జి గారు కావాలి. ఎవరో కదా సద్గురు అనే జడ్జి గారు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని మనందరి ముందు ఇలా పేర్చేశారండి, దాన్ని ఏమంటారు, విప్పి పెట్టేశారండి. విప్పి పెడితే కూడా మనకి చూసి గ్రహించేటటువంటి స్పృహ లేదు, సామర్థ్యం లేదు. మరి సామర్థ్యం లేకపోతే మేమేం చేస్తామండి అని అంటే సామర్థ్యం లేనటువంటి మనం ఒకే ఒక్క ఉపాయం శరణాగతి, సమర్పణ. ఆ శరణాగతి సమర్పణ ఎలా? ఉప్పు నీళ్లల్లో వేస్తే ఏమైపోతుందో ఉప్పు నీళ్లల్లో పడిపోవడమే. ఎప్పుడైతే నీళ్లల్లో పడేసామో అది ఇంకేం చేయనక్కర్లా, దాన్ని ఏం కలపక్కర్లా, అప్రయత్నంగా కలిసిపోతుంది, మెర్చి అయిపోతుంది. మరలా అక్కడ ఉప్పు మరలా గడ్డ కట్టదు. అలానే మన స్వరూపం ఏమిటి అనేది జడ్జి గారైనటువంటి సద్గురువు మనకి ఉపదేశిస్తే ఆ జ్ఞానాన్ని గ్రహించి ఎస్ నేను నిర్దోషిని, నాకు ఏ నామ రూప గుణ క్రియలు లేనటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మను, అది తెలియక లేచిన దగ్గర నుంచి ఎంత శ్రమ పడుతున్నానో, దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాను, ఎన్నో అర్చనలు అభిషేకాలు అన్నీ నేనే చేస్తున్నాను, అమ్మో నేను లేకపోతే ఇవి జరుగుతాయా, ఆగిపోతాయి, అసలు నేను లేకపోతే నా కుటుంబమే ఉండదు, నా వంశమే ఉండదు, నా సాంప్రదాయమే ఉండదు అని అనుకోవడం ఎంత అజ్ఞానము.
అని చెంప పగలగొడుతున్నారు స్వామి. మనం ఆలోచిస్తే, లేకపోతే ఏంటి చెప్పడానికి ఆయనకి లేకపోతే మీకు అంతకన్నా లేదా అని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది అహంకారంతో, అవివేకంతో. అంచేత ఇక్కడ స్వామి చెప్పేటటువంటిది ఏమిటంటే, ఎవడైతే ఏనం హంతారం, ఇతడు చంపబడేవాడు, అంతేకాదు నేను చంపేవాడిని, ఏనం వేత్తి హంతారం యశ్చయినం మన్యతే హతం, ఇదిగో నా చేతి ఇతడు చంపబడ్డాడు, నేను చంపేవాడిని అని ఎవడు అనుకుంటారో ఈ ఇద్దరూ కూడా తెలియని వాళ్ళే. ఆ విషయాన్ని మనకి అప్లై చేసుకుంటే, నేను లేచి వంట చేస్తూ ఉన్నాను, నేను లేచి పూజ చేస్తూ ఉన్నాను, నేను చేస్తున్నా, నన్ను ఎవరో అవమానించారు, నన్ను ఎవరో సన్మానించారు, ఇవన్నీ అజ్ఞుల మాటలే, అజ్ఞుల వ్యవహారాలే తప్ప విజ్ఞుల వ్యవహారం కానే కాదని స్వామి కొట్టుపడేశాడు. అక్కడ చంపడము, చంపబడడం, ఇక్కడ చెయ్యడము, చెయ్యబడడం అనేది మనకి అప్లై చేసుకుంటే మనం కూడా ఎంత అజ్ఞానంగా వ్యవహారాన్ని చేస్తూ దాన్ని ఇంకా 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 దృఢపరుచుకుంటూ దాన్ని ఇంకా పెనవేసుకుపోతూ ఉన్నాము అంటే ఆలోచిస్తే తెలుస్తుంది. అరే రే, మాయ ఎంత మాయ, ఎంత ప్రభావం చూపిస్తుంది. ఏమీ లేకపోయినా అజ్ఞానంతో ఎంత అహంకరిస్తున్నాము, అజ్ఞానంతో ఎంత అసత్యాన్ని మనం సత్యంగా అనుకుంటున్నాము అని అంటాడండి స్వామి. అంచేత చివరిలో ఏమంటాడంటే, ఇదంతా మృషా, మిథ్య, అంటే చంపేవాడు చంపబడేది అనేది ఏమీ లేదు. ఎందుకని ఆత్మ ఎప్పుడు చంపుట అనేటటువంటి క్రియకు చెందేది కాదు. జాయతే అని అన్నప్పుడు పుట్టుట ఒక క్రియ, క్రియ లేదు ఆత్మ. పుట్టుట అనే క్రియ లేని కారణంగా గిట్టుట అనేటటువంటిది కూడా లేనే లేదు. అలానే మధ్యస్థంగా ఉన్నటువంటి వర్ధతే విపరిణమతే విపక్షీయతే అనేటటువంటి ఈ భావాలు కూడా, ఈ వికారాలు కూడా దానికి వర్తించవు. వర్తించినవి అని అనుకుంటే ఇదంతా మృషా ఏవ, అంటే అసత్యమే, సత్యం కాదు సుమా అని స్వామి ఈ శ్లోకంలో చెప్పి దాన్ని నిరూపణ చెయ్యడానికి కథమివ అవిక్రియ ఆత్మా ఇతి ద్వితీయో మంత్ర. అరే, ఆత్మను అవిక్రియము అంటున్నారు అంటే క్రియలు లేనటువంటిది అని అంటున్నారు. కనిపిస్తూనే ఉన్న క్రియలు భాష్యంలో క్రియలు కనిపిస్తుంటే ఆత్మ అవిక్రియము అంటారు ఏమిటి అని అంటే, దానికే ఇదిగో ఇక్కడ నిరూపణ చేయడానికి రెండవ మంత్రము అని శంకర భగవత్పాదుల వారు తెలియజేస్తున్నారు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఏ విధంగా వికారాలేవీ లేదు అనేదాన్ని నిరూపణ చేయడానికి ఈ మంత్రం చెబుతున్నారు. అదేంటండి మీరు వికారాలు ఏం మార్పులు ఏమీ లేవు, దానిలో ఏమీ తేడా పాడా లేదు అని అంటారేమిటి అని మనం అంటామేమోనని దానికి ఇక్కడ ఈ మంత్రంలో నిరూపణ చేస్తున్నారు. ఎందుకనంటే న జాయతే, ఎందుకంటే ఆత్మ అనేటటువంటిది కదాచిత్ అంటే ఒక్కప్పుడు కూడా పోనీ గత జన్మలో పుట్టిందేమోనండి, ఈ జన్మలో నాకు జ్ఞానం కలిగి పుట్టలేదంటారా, పోనీ వచ్చే జన్మలో పుడుతుందా అండి అని అనుకుంటావేమో. కదాచిత్ ఏ ఒక్కసారి కూడా న జాయతే, పుట్టలేదు, పుట్టదు అని చెప్పలేదు, పుట్టలేదు. ఓకే. నమ్రియతే కదాచిత్, పుట్టనిది ఇంకా చావడం అనేది ఇంకెక్కడో సంభవిస్తుందండి, పుడితేనే కదా. పుట్టింది అని మనం ఒప్పుకుంటే గిట్టడం అనేది ఉంటుంది. అంచేత ఏ ఒక్కసారి కూడా ఆత్మ పుట్టలేదు అని అన్నప్పుడు మరి ఏ ఒక్కసారి ఆత్మ గిట్టదు. అంతేకాదు అయం భూత్వా, అదిగో అది ఇప్పుడు ఉంది. అభవిత,
రేపు ఉండదు అనేటటువంటి ప్రశ్న కూడా ఎత్తదు. న అయం భూత్వా న అయం అభవిత న భూయః అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉంది, ఇప్పుడు ఉంటుంది, లేదా రేపు ఉండదు అనేటటువంటిది లేనే లేదు. కాలాలతో సంబంధం లేనటువంటిది ఆత్మ. అందుచేత అటువంటి ఆ ఆత్మ హే అర్జున అజహ పుట్టలేదు, పుట్టుకే లేదు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ అని స్వామి తర్వాత స్పష్టంగా చెప్పాడు. పుట్టుక లేనివాడినైనప్పటికీ మేం పుట్టాము, మేం పెరుగుతున్నాము, మాకు సుఖం ఉంది, మాకు దుఃఖం ఉంది, స్వామి కార్తీక మాసం వచ్చింది, ఏమేం చేస్తే మాకు పుణ్యం వస్తుంది, ఏమేం చేస్తే మాకున్న పాపం పోతుంది అని ఇదంతా దేనికోసమండి? నేను పుట్టాను అని అనుకున్న వాడికి పుణ్యం కావాలి కాబట్టి. కానీ ఆత్మ అనేది పుట్టలేదు. ఎవరైతే పుట్టాము అని అనుకుంటారో, పుట్టాము అని అనుకున్న వాళ్ళ కోసం స్వామి కూడా పుట్టినట్లు పుట్టాడు. అదండి తేడా. మనం నిజంగా పుట్టాము, కానీ స్వామి పుట్టినట్లు పుట్టాడు, అంటే నటించాడు. అజహ అపిసన్ పుట్టుక లేనివాడైనప్పటికీ భూతానాం ఈశ్వరః సర్వప్రాణులకు నియమించేటటువంటి వాడు, ఈచ్ శాసించేటటువంటి వాడు అయినప్పటికీ భూతానాం ఈశ్వరోపి సన్ స్వాం ప్రకృతిం అధిష్టాయ తన ప్రకృతిని, తన ఛాయను ఆసరాగా తీసుకుని ఆత్మమాయయ తన మాయ చేత సంభవామి నేను కూడా సంభవించాను అన్నాడు. అదేంటి స్వామి ఆత్మ గురించి అలా చెప్తూ మరలా నేను కూడా సంభవించాను, నేను కూడా అవతరించాను అంటావేమిటి అంటే, మీకోసం నేను చెప్పాల్సి వస్తుంది. పుట్టాము అన్న వాళ్ళ కోసం తాను కూడా పుట్టినట్లు చెప్పాల్సి వస్తుంది. స్వామి రామతీర్థ గారు ఒక ఉదాహరణ చెబుతారండి. అది మనందరికీ తెలిసిందే, కానీ దానిలో విషయాన్ని గ్రహిస్తే ఓ నిజమే కదా అనిపిస్తుంది. ఒక పిల్లవాడు పరీక్షలోని చదువుకుంటున్నాడు, అందరూ పడుకున్నారు. కానీ వాడికి చీకట్లో ఒక్కడే ఉండడం వల్ల తగినంత జ్ఞానం లేక భయపడతాడు. దేన్ని చూసి భయపడతాడు? ఎవరో తిరుగుతున్నట్టుగా. ఇంకేముంది, చూశాడు నిజంగానే ఉంది, దెయ్యం ఉంది అని వెనక్కి పరిగెత్తొచ్చి వాళ్ళ నాన్నను లేపాడు. నాన్న ఆ గదిలో దెయ్యం ఉంది. నాన్న ఆలోచించాడు. లేదు అంటే వాడు ఒప్పుకోడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? వాడి గురించి ఉంది అని ఒప్పుకున్న దాన్ని తీసేయాలి. అప్పుడు ఆ తండ్రి కూడా వెళ్ళి అవునరా నిజమే ఉంది, మనం ఇప్పుడు ఆ గదికి వెళ్ళొద్దు, గది తలుపు వేసేద్దాము అని చెప్పి మర్నాడు భూత వైద్యుడిని పిలిపించి అతన్ని ఇదిగో నా పిల్లాడు ఎలా భయపడుతున్నాడు, ఆ దెయ్యాన్ని పట్టేసేయి అని చెప్తే భూత వైద్యుడు వచ్చి సీసాలోకి పట్టేశానని ఆ పిల్లవాడికి చూపించి ఇదిగో సీసా పట్టుకెళ్ళిపోతున్నాను తీసుకువెళ్ళాడు. తర్వాత నుంచి పిల్లాడు నిశ్చింతగా పాఠం చదువుకుంటున్నాడు. ఎలానో ఇక్కడ కూడా భయపడుతూ ఉన్న పిల్లవాడు భూతం ఉంది అని ఏమన్నాడో అలానే మనకి ఇవన్నీ ఉన్నవి, ప్రపంచం ఉంది, నేనున్నాను, నా వాళ్ళున్నారు అని అనేకత్వాన్ని దృఢంగా నమ్మినటువంటి మన కోసం స్వామి మనలో ఒకడిగా వచ్చి ఇది అనేకత్వం కాదు, ఏకత్వంలో భాషించే అనేకత్వమే తప్ప అనేకత్వంగా ఉన్నది కానే కాదు అని ఏ రీతిగా ఆ భూత వైద్యుడిని పిలిపించి సీసాలో పట్టించడం జరిగిందో అలానే మనకి కూడా ఒక గురువు అనేటటువంటి భూత వైద్యుడిని పంపించి ఇదిగో నీవు అనుకున్నటువంటి ఆ భూతము లేదా ఆ భయము, చస్తాను, పుట్టాను, మరలా నాకు పుణ్యము, పాపము, కర్మలు, ఫలితాలు అనేటటువంటి ఏవేవైతే ఉన్నావో వాటన్నింటినీ జ్ఞానము అనే దాని ద్వారా వీటిని ఆ భూత వైద్యుడిలాగా పట్టించి అవన్నీ తొలగించడము, అపవాదం చెయ్యడం. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అని ఇది శాస్త్రవాక్యం. అధ్యారోపం చేసేది దేనికోసమంటే ఈ పిల్లవాడి కోసం.
పిల్లవాడి కోసం ఒప్పుకున్నాడు కానీ నిజంగా అక్కడ భూతం లేదని తండ్రికి బాగా తెలుసు. తెలిసినటువంటి తండ్రి పిల్లవాడి కోసం ఎలా ఒప్పుకున్నాడో అలానే తెలిసినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ పిల్లలమైన మన కోసము తాను కూడా వచ్చి జ్ఞానము అనేటటువంటి ఒక భూత వైద్యుని ద్వారా మనకు ఉండేటటువంటి అపోహ తొలగించి, అంటే అపవాదం చేసి, నిష్ప్రపంచం ప్రపంచతే, ఇది ప్రపంచము కానే కాదు, మరి ఏమిటి ఉన్నది అని అంటే కేవలం పరమాత్మ తత్వం, పరం ఆత్మ. ఇక్కడ నేను దీని వరకు పరిమితం జీవాత్మ. అంచేత జీవాత్మ భావాన్ని విడిచిపెట్టి పరమాత్మ భావాన్ని పొందించడమే ప్రతి సద్గురువు తండ్రిలాగా చెయ్యడం. అలాగే శాస్త్రము అనేటటువంటి దాని ద్వారా అపవాదం చెయ్యడం. నిష్ప్రపంచం ప్రపంచతే అంటే దాన్ని జ్ఞానము అనేటటువంటి వివేకం ద్వారా దాన్ని తొలగించడం. ఏమీ లేదు, హొళ్ళక్కే అని చెప్పడం అన్నమాట. అంచేత ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నారు, అజహ, నేను సంభవించడానికి మీరు సంభవించడానికి ఉండే తేడా ఏమిటి? ఇక్కడ నేను తెలిసి వచ్చాను, అక్కడ మీరు తెలియక వచ్చారు. తెలియక వచ్చిన మీకు తెలియచేసి మీరు కూడా రాలేదు, మీరు కూడా పోలేదు, రావడానికి పోవడానికి ఇక్కడ ఏమీ లేదు, ఉన్నదేదో అది ఎప్పుడూ ఉంది అని తెలియచేయడానికి. అంచేత ఇక్కడ మొట్టమొదట 2వ అధ్యాయంలోనే అంటే సాంఖ్యయోగంలోనే సర్వ శాస్త్ర సారాన్ని, బ్రహ్మ విద్య జ్ఞానాన్ని స్వామి దీనిలో ఇమిడి చేశారండి. అంచేత ఇక్కడ అజహ, పుట్టలేదు, పుట్టని కారణంగా నిత్య, ఎప్పుడూ ఉంటుంది, శాశ్వత అంటే ఒక్కప్పుడు కూడా మార్పు లేకుండా ఉండేటటువంటిది, శాశ్వత్ అయం, ఎప్పుడూ ఉండేటటువంటిది శాశ్వతం. అయం అంటే ఇది అన్నప్పుడు ఒక వస్తువుని చూపించినట్టుగా చూపించడం కాదండి, మనకి మరి చెప్పడానికి ఏదో ఒక పదం వాడాలి కాబట్టి ఈ ఆత్మ అని చెప్పడం అన్నమాట. అయం, ఈ ఆత్మ, పురాణ, ఎప్పటి నుండో ఉన్నది. ఇవాళ పుడితే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, సో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఎప్పుడొకప్పుడు డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది. ఆహా, ఆత్మకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి డెత్ కూడా లేదు. అంతే, ఇది పురాణ, పురా అపి నవం, ఎప్పటిదో అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఆ కొత్తదనం అనేది గుర్తిస్తే ఎప్పుడూ ఉంటుంది. లేదు అంటే నేను పుట్టాను కాబట్టి ఇవాళ కొత్తగా పుట్టాను, కొత్తగా వచ్చాను. మరలా వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు దేనికి వెళుతున్నారు? మరలా తిరిగి రావడానికి. వెళ్ళిన వారు వస్తారు, వచ్చిన వారు వెళతారు. మరి ఇంతకీ వచ్చేది ఎవరు, వెళ్ళేది ఎవరు అని అంటే అది బాహ్యంలో కనిపించే శరీర ప్రాణ మనస్సులు బుద్ధులు తప్ప ఆత్మ కానే కాదు అని చెబుతూ అయం పురాణ, అయం అజహ, అయం నిత్య, అయం శాశ్వత అని చెబుతూ హన్యమానే శరీరే న హన్యతే అయం పురాణ, అయం అజహ, అయం నిత్య, అయం శాశ్వత. చంపబడే శరీరంలో ఉండేటటువంటి ఈ శరీరి, తేడా గమనించాలి. శరీరము శరీరి, దేహము దేహి, అనాత్మ ఆత్మ. అంతట చంపబడేటటువంటి ఈ శరీరంలో ఉండేటటువంటి ఆ శరీరి ఉన్నాడే అతడు నహన్యతే, చంపబడడు. ఎందుకు చంపబడడండి అంటే పుట్టలేదు కాబట్టి. పుట్టలేదు కాబట్టి ఎప్పుడు నిత్యంగా ఉంటాడు కాబట్టి. నిత్యంగా ఉన్నటువంటి వాడు అసలు ఒక్కప్పుడు కూడా కించిత్ మార్పు కూడా లేనటువంటి వాడు. మనకి అబ్బా గంట సేపు మాట్లాడితే గొంతు ఎండిపోతుంది కదండి అంటే గొంతు ఎండుతుందే తప్ప గొంతుకు వెనుక ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి ఎండిపోవడం అనేది లేనే లేదు. ఇవన్నీ పరికరాలు, ఆరోపణలు, మీద కనిపించేటటువంటి పదార్థమని కాదు కానీ ఇంద్రియాలు అని మనం చెప్పుకోవచ్చు. ఏది చెప్పినా మొత్తానికి మృష, అసత్యమే. అందుచేత ఈ ఆత్మకు
ఏ లక్షణములు లేవు అని తెలియజేయడానికే గీతాశాస్త్రము. తద్వారా నేను ఏ కారణంగా శోకాన్ని పొందుతున్నాను, ఏ కారణంగా మోహాన్ని పొందుతున్నాను, ఆ శోక మోహాలు దూరం పోతాయి. ఎందుకని? కారణాలు ఇక్కడేమీ కనిపించట్లేదు. నేను ఈ రీతిగా ఉన్నాను అని అనుకుంటే ఆ రీతి అలాగే ఉండాలి, కొనసాగాలని కోరుకోవడంలో వస్తుంది. అసలు నేనేదో తెలుసుకుంటే దాని గురించి మనం ఇలాగే ఉండాలని, కానీ నిన్న ఉంది లేకపోతే మొన్న లేదు, నిన్న ఉంది ఇవాళ ఉంది, ఏమో రేపు ఉంటుందో ఉండదో అనేటటువంటి సంశయాలకు కూడా ఆస్కారము లేనే లేదు. నజాయతే పుట్టదు అంటే ఆత్మకు పుట్టడం అనేటటువంటి ఇతర భావ పదార్థాలకు ఉండేటటువంటి మార్పు వికారము ఉండనే ఉండదు అనేటటువంటిది అర్థం. ఇక ఎలా పుట్టలేదో అలానే మరణించదు కూడా. మరణము అనేటటువంటిది మార్పే మరణం అండి, మార్పే మృత్యు. మనం అనుకుంటాం ఎప్పుడో శరీరం పూర్తిగా పడిపోయిన తర్వాత మృత్యు అని. కాదు, పుట్టిన దగ్గర నుంచి ప్రతి క్షణము మారుతూ 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 ఉందే మార్పే మృత్యు. అంచేత ఏ రీతిగా ఒక పాము కప్పను నెమ్మదిగా మింగుతూ ఉంటుందో అలా ముందుగా దాని తోకను మింగిందనుకోండి, ఇంకా మింగాల్సింది చాలా ఉంది కానీ మింగడం మొదలు పెట్టింది. అలానే మనం పుట్టాము అంటే పుట్టుక దగ్గర నుంచి కూడా ఆ మృత్యువు అనేటటువంటిది గ్రసిస్తూనే ఉంది. దేన్ని గ్రసిస్తూ ఉంది అంటే శరీరంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని గ్రసిస్తుందే తప్ప దేహిని కాదు అనేది మనం గ్రహించినప్పుడు, ఓ కప్పను మింగుతుందే తప్ప కప్పకు ఆధారంగా ఉన్నటువంటి స్వరూపమైన ఆత్మను కాదు. మరలా ఆత్మ అంటే పంచభూతాలకు కూడా ఆధారంగా ఉన్నటువంటి స్వరూపము ఆత్మ. అంచేత ఆ రీతిగా మనం గ్రహించినప్పుడు పుట్టుక దగ్గర నుంచి మృత్యు వస్తూనే ఉంది. ఏంటి? నెమ్మదిగా మింగి 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 కాళ్ళు, బొజ్జ, మెడ, తల దగ్గరికి వచ్చినప్పుడు చివరికి తల కూడా మింగిందనుకోండి, అప్పుడు మృత్యువు అని మనం అనుకుంటాం. కానీ ప్రాజ్ఞులు మృత్యువు, పుట్టడమే మృత్యువు. పుట్టింది అంటే గిట్టడం వైపుకే వెళుతుందే తప్ప మరొక వైపుకు వెళ్ళటం లేదు. అయితే ఈ మార్పులు ఏవి కూడా ఆత్మకు లేవు. ఎందుకని? ఆత్మకు పుట్టుక లేదు కాబట్టి. కదాచిత్ అంటే మొట్టమొదట నజాయతే అని మొట్టమొదటి వికారం చెప్పి చివరి వికారం ఏమిటి? వినాశ రూపము. నజాయతే నమ్రియతే అనేటటువంటి రెండింటిని చెప్పి మధ్యలో ఉండేటటువంటి వికారాలను కూడా నిషేధిస్తూ న కదాచిత్, ఒక్కప్పుడు కూడా న జాయతే నమ్రియతే అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏ కారణం వల్ల ఈ ఆత్మ భూత్వా ఉండడం అనేటటువంటి క్రియను అనుభవించి కొంతకాలం ఉండి తర్వాత అంటే భూయః మళ్ళీ తిరిగి అభవిత అభావాన్ని పొందుతుంది అని అనుకుంటున్నారు. ఇది పొందేది కాదు కాబట్టి మరణించదు. అంటే ఒకనాడు ఉండి మరొకనాడు పోయేదేదో అది ఆత్మ కాదు. అంచేత ఆత్మ పుట్టలేదు కాబట్టి గిట్టుట అనేటటువంటి చివరి వికారమైనటువంటి నాశనం కూడా దీనికి సంభవించదు. ఇక వా అనేటటువంటి శబ్దం నజాయతే మ్రియతే వా అనేటటువంటి ఆ వా అనే శబ్దము నాగా మనం తీసుకోవచ్చు. ఈ ఆత్మ కొంతకాలం ఉండకుండగా మరలా దేహంలాగా పుట్టేటటువంటిది కానే కాదు కాబట్టి ఆత్మ అజహ, జనించదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు భూత్వా భూయః అభవిత న అనేటటువంటి ఈ శ్లోకంలో ఉండేటటువంటి పదాలను మనం స్వీకరిస్తే అభూత్వా న భవిత అని కూడా మనం మార్చుకొని అర్థం చెప్పుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అంచేత ఆత్మ ఇలాంటిది కాదు. అంటే ఒకప్పుడుంటే మరొకప్పుడు లేకపోయేది అనేది కానే కాదు, పుట్టేది కాదు, గిట్టేది కాదు, వృద్ధి చెందేది కాదు, అలాగే
మార్పు పొందేది కాదు, అలానే తరిగిపోయేది కూడా కానే కాదు అని చెబుతూ, యద్యపి ఆద్యంతయోః వికారయోః ప్రతిషేధే సర్వాః విక్రియాః ప్రతిషిద్ధాః భవంతి. అంటే ప్రతి భావ పదార్థంలో కూడా 6 వికారాలు ఉంటాయి. వాటిలో మొదటి వికారం ఏమిటి? పుట్టడం అనేది. చివరిదేమిటి? నశించడం అనేటటువంటిది. ఇవి చెప్పగానే మధ్యలో ఉండేటటువంటి ఆ 4 వికారాలను కూడా ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఈ శబ్దంతో, నా అనేటటువంటి శబ్దంతో, న కదాచిత్ అనేటటువంటి శబ్దంతో నిషేధించడం జరుగుతుంది. ఇక్కడ మనం అస్థి అనేటటువంటిది 6 వికారాల్లోకి వస్తుందా రాదా అని మనం ఆలోచన చేస్తే, అస్థి ఉన్నది అని అన్నప్పుడు లేదు అనేది మరొకసారి వస్తుందేమోనని ఆ అస్థి అనేది షడ్భావ వికారాల్లోకి చేర్చారు. అస్థి అనేది మనం తీసేస్తే మనకి 5 వికారాలే ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి అని అన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉంది అన్నప్పుడు మరొకసారి లేకపోవచ్చు కదా అనేది వస్తుంది. కాబట్టి ఉంది అనేది మనం ఎప్పుడు గుర్తిస్తున్నాము? ఎవరో పుడితే పుట్టాడు, వచ్చాడు. పుట్టక ముందు ఉంది అనేదే మనకి తెలియటం లేదు. అంచేత నీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మ లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు, నకదాచిత్. అంచేత ఉంది అనే అస్థి అనేది 6 వికారాల్లో ఒక వికారంగానే చేర్చబడింది. కాబట్టి ఈ 6 శబ్దాలని మనం నకదాచిత్ అనేటటువంటిది పేర్కొనవచ్చు అని అంటూ, యవ్వనాది వికారాలు అంటే వృద్ధి చెందిన తర్వాత ఒక 20 ఏళ్ల వరకు ఏదో పెరుగుతారు, ఆ తర్వాత మంచి యవ్వనంలో ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? నెమ్మదిగా మరలా మార్పు జరుగుతుంది. మార్పు జరిగిన దగ్గర నుంచి కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినిపించుకోవడం, పళ్ళు ఇలాంటివన్నీ తరగడం మొదలవుతుంది. తరిగి మరి కొంతకాలానికి పడిపోతుంది, నాశనం జరుగుతుంది. ఇవేమీ లేనటువంటిది ఆత్మ. కాబట్టి శాశ్వత్ అయం శాశ్వత అంటే ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. శశ్వద్భవ శాశ్వత ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఎందుకని? ఆత్మకు అవయవాలు లేవు కాబట్టి. ఇప్పుడు శరీరానికి అవయవాలు ఉన్నవి కాబట్టి ఎక్కువసేపు పని చేస్తే ఇంద్రియాలు అలసిపోతాయి. మరి ఆత్మకు పని చెయ్యడం అనేదే లేదు. పని ఎప్పుడు అవయవాలు అనేది ఉంటే అవయవాలతో పని చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు అలసట వస్తుంది. కానీ ఆత్మకు అవయవాలే లేవు కాబట్టి వార్ధక్యంలో శరీరం క్షీణించినట్లుగా ఆత్మకు కూడా క్షీణదశ అనేది కుదరదు. అవయవాలు ఉన్నవాడికి అరిగిపోవడం ఉంటుంది, తరిగిపోవడం ఉంటుంది, నశించడం అనేది ఉంటుంది. అంచేత ఆత్మకు అవయవాలు లేని కారణంగా అపక్షయం కూడా జరగదు. అపక్షయం అనంటే తరిగిపోవడం, అంటే తరగడం అనేది కూడా ఉండదు. ఈ రీతిగా అపక్షయము లేదు అని చెప్పడానికే పురాణ. ఇది ఎప్పటి నుంచో ఒకే రీతిగా ఉందే తప్ప నిన్న మొన్నటి నుంచి బాగుందండి, అది వరకు ఏమో నాకు తెలియదండి అని చెప్పడానికి కూడా వీలు లేనే లేదు. అంచేత అపక్షయానికి విపరీతమైనటువంటి వృద్ధి రూపమైనటువంటి వికారం కూడా ఆత్మకు లేనే లేదు అని చెబుతూ, కొత్త అవయవాలు చేరడం చేత పెరిగిన దాన్ని వృద్ధి పొందినది అని మనం అనుకుంటూ ఉంటాం. బాల్యంలో అవయవాల వృద్ధి ఉండదు, యవ్వనం వచ్చేసరికి అవయవాల వృద్ధి కలుగుతుంది. అలా ఆత్మకు అవయవాలే లేవు కాబట్టి ఒక కాలంలో అంటే ఒక యవ్వనంలో వృద్ధి పొందడము అనేటటువంటి గుణం కూడా దీనికి వర్తించదు. అందుకని పురాణ పురా అపి నవః పురాణ. పురాణ అనే శబ్దానికి వ్యుత్పత్తి అన్నమాట. అంచేత పాతదై ఉండి కూడా ఎప్పుడూ కొత్తగానే ఉండేదేదో అది ఆత్మస్వరూపము. అటువంటి ఆత్మస్వరూపము న హన్యతే హన్యమానే శరీరే, సంహరింపబడేటటువంటిది లేదా మార్పు చెందేటటువంటిది లేదా తరిగేటటువంటిది లేదా వృద్ధి చెందేటటువంటిది లేదా పుట్టేటటువంటిది లేదా నశించేటటువంటి ఈ శరీరంలో ఆత్మ పుట్టలేదు, పెరగలేదు, మార్పు చెందలేదు, తరగలేదు, నశించలేదు.
అని గ్రహించడమే ఇక్కడ ఎవరికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్వరూపాన్ని గుర్తించడం అర్జున అని చెబుతూ, ఆత్మ విషయం గురించి మనం ఎప్పుడైతే ఇలా గుర్తించామో అప్పుడు అతడు ఏమనుకుంటాడు అనేది మనకి తర్వాత మంత్రంలో తెలియచేస్తూ ఉన్నారండి. అంటే ఎవరైతే చంపడం అనేటటువంటి క్రియకు కర్త కానీ కర్మ కానీ కాదు అని చెప్పి ఆత్మ ఏ వికారములు లేనటువంటిది, వికారరహితము అనడానికి హేతువుగా నజాయతే అనేది మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం చెప్పారు. ఇక నజాయతే పుట్టలేదు అని చెప్పేటటువంటి దాన్ని గురించి వేద అవినాశినం నిత్యం అని అంటూ మనకి తర్వాత శ్లోకంలో స్వామి చెప్పబోతూ ఉన్నారు. ఏతావత ఈనాటి మన ఈ శ్లోకంలో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మెలకు వచ్చిన తర్వాత నాకు ఆ పనులున్నవి ఈ పనులున్నవి, నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అనుకుంటూ నేనే చేస్తున్నాను అని అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, శరీరానికి లేదా శరీరంలో ఉండే అవయవాలకి లేదా శరీర తాదాత్మ్యతతో ఉన్నటువంటి మనస్సుకి కర్తృత్వం వస్తుంది, శ్రమ కలుగుతుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? స్వరూపమైనటువంటి నేనే లేకుంటే వీటికి చలనమే లేదు. అంచేత చలనము లేని నేను అచలంగానే ఉంటాను, నేను సాక్షిగానే ఉంటాను. సాక్షిని నేను గాని సాక్ష్యాన్ని నేను కాదు. కదలిక లేనటువంటి, ఏ మార్పు లేనటువంటి స్వరూపమైన తత్వం నేను కానీ చూసిన దాంతోటో లేకపోతే చేసిన దానితోటో తాదాత్మ్యత చెంది అభిమానాన్ని అహంకారాన్ని అన్నీ పుంజుకోవడం అనేది వివేక లక్షణం కాదు. నేను వివేకంగా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి పదే 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 స్వరూప స్మృతి తెచ్చుకోవడం. స్వరూపాన్ని ఎప్పుడైతే మనం గుర్తు తెచ్చుకుంటామో దాని మీద నిలబడడం జరుగుతుంది, లేకపోతే జారిపోవడం జరుగుతుంది. అందుచేత మన నడక ఎలాంటిది అంటే, క్రిందంతా బురద, సంసారము శోకమోహాలనే బురద. ఆ బురదలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా నిలబడ్డామా జారిపోతాం. అంచేత జారిపోకుండా ఉండాలి అంటే మనకి కావలసింది వివేకము అనేటటువంటి దండము. ఆ వివేకాన్నే స్వామి మనకి గీతలో ప్రసాదించారు అని జగద్గురువులు మనకి ఒక్కసారి విశ్లేషణ చేసి మనకి అందిస్తున్నారు. దాన్ని మనం అందుకని మన స్వరూప నిష్ఠలో ఉంటూ కర్తవ్యాన్ని పాటిస్తూ ఉందాము. జయరాధసి. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయరాధసి.